జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏటి ఏటి మరిది దేవుళ్ళలాంటి మావయ్య. అవునొదినా, జరిగిందంతా అమ్మ నాకు చెప్పింది. శంకర్ నారాయణ మావయ్యది ఏ తప్పు లేదని వీరనారాయణ మావయ్య ఆవేశంలో అర్థం ఉందని. జరిగిందంతా మా నాన్న వల్లే జరిగిందని మొత్తం చెప్పేసింది వదిన. ఇందాకే నిజాలేంటో తెలిసాయి వదిన. చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి లత కాళ్ళు పట్టుకొనైనా నేను ఇంటికి తీసుకొద్దామనుకున్నాను. కానీ అనుకోకుండా ఆ దేవుడు నా 2 కళ్ళు తీసుకున్నాడు. నా ప్రాణాలు తీసుకెళ్ళినా బాగుండేది వదినా. రే వర్మ, నువ్వు నన్ను తిట్టినందుకు, నన్ను తప్పుడు వాణ్ణి చేసినందుకు బాధలేదురా. నువ్వు మాటికి చనిపోవాలంటున్నావు చూడు, అందుకే బాధ అనిపిస్తుందిరా. అవును వర్మ, నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతకాలరా. బ్రతుకుతావు. మనందరం ఇలా మాట్లాడుతూ ఉంటే వర్మ అలాగే బాధపడుతూ ఉంటాడు. మనం ముందెళ్ళి డాక్టర్ గారిని కలుద్దాం పదండి. వర్మకి చూపొచ్చే మార్గం ఏంటో తెలుసుకుందాం. పదండి వెళ్దాం. లత చూసుకో. లత, వెళ్ళిపోయావా లత? వర్మ వర్మ, లత, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను వర్మ? నిన్ను వదలాలి అంటే నా ప్రాణం పోవాలి వర్మ. లత, నన్ను క్షమిస్తావు కదూ? నేను చేసిన తప్పుల్ని మన్నిస్తావు కదూ? మళ్ళీ నీ మనసులో స్థానం ఇస్తావు కదూ? నువ్వు నా ప్రాణం వర్మ. నువ్వు నా మనసులో లేకపోతే కదా తిరిగి నా మనసులో నీకు స్థానం ఇవ్వడానికి. మేడం, ఆయన్ని ఎక్కువ బాధ పెట్టకండి. ఆయనకి ఎక్కువ కన్నీళ్లు రావడం మంచిది కాదు. మీరు బయటికి వెళ్ళండి. వర్మ, నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడేసి వస్తాను. లత, ఐ లవ్ యూ. వర్మ, నీకేం కాదు వర్మ. త్వరలోనే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తావు వర్మ. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.